నమామి ధన్వంతరిం ఆదిదేవం. నా పేరు కొవ్వూరి రామ్మోహన్ శ్రీనివాసరెడ్డి. నేను 2011 దాకా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసి, ఆ రంగంలో నాకు సరైనటువంటి సాటిస్ఫాక్షన్ అది లేక మరలా మా తాత ముత్తాతలు చేసినటువంటి వైద్యం, ఈ మర్మ థెరపీ, తర్వాత నాన్నగారు కూడా పాముల మంత్రాలు అయ్యి వేసేవారు. చిన్నప్పటి నుంచి వారు వేయటం దాంతోటి నాకు కలిగినటువంటి ఆ ఆనందాన్ని మరువలేక మరలా ఈ విద్యలోకి రావడం జరిగిందనమాట. తర్వాత నేను ఎండీ న్యాచురోపతి, కైరోప్రాక్టిక్, ఆక్యుపంక్చర్ ఎండీ, తర్వాత ఎండీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ చేసి 2011 నుంచి కూడా ఈ సేవలు అందిస్తూ ఉన్నాం. మాకు 2 సెంటర్‌లున్నాయి. ఒకటి వైద్య వెల్నెస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లో వెస్ట్ గోదావరిలో తణుకు దగ్గరలో ఉందనమాట. ఏరేటిపాడు అని మా చిన్న గ్రామం ఇది. నాన్నగారి కోరిక మేరకు నేను ఆ గ్రామంలోనే ఇక్కడ ఏ రకమైనటువంటి ఈ కన్సల్టెన్సీ రుసుము తీసుకోకుండా ఇక్కడ వైద్యం చేస్తున్నాం. అలాగే మా యొక్క ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక బ్రాంచ్‌ని పెట్టి అక్కడ కూడా మా యొక్క వైద్యాన్ని కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మన దగ్గరికి ప్రస్తుత సమాజంలో చాలామంది బాధపడుతున్నటువంటి సమస్యలు ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే నీ సంబంధించిన సమస్యలు. ఈ స్పైన్‌కి సంబంధించినటువంటి సమస్యల్లో మా పూర్వీకులు ఉపయోగించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి విద్య ఉంది. అది మర్మ విద్య. ఇది సుమారు 7000 సంవత్సరాల క్రితం మనకి సాక్షాత్ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి విద్య. ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో చూసుకుంటే మనం కలరిపయట్టు అనేటువంటి ఒక యుద్ధ క్రీడ ఒకటి ఉంది. అది కేరళలో ఇంకా చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాని యొక్క మూలం కూడా ఈ మర్మ విద్య. ఈ మర్మాలో 108 మర్మాలుంటాయి. ఈ మర్మ విద్యను ఉపయోగించి మనకి ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే డిస్క్ బల్జెస్ సర్వైకల్‌లో గానీ, లేకపోతే లంబర్‌లో గానీ, అలాగే థోరాసిక్‌లో గానీ, అలాగే పెల్విస్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్, అలాగే నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏయైనా సరే మనం ఈ బల్జెస్‌ని ఏ రకమైన ఎంఆర్ఐ లేకుండా మనం డైరెక్ట్ మర్మ సెన్స్ ద్వారా మనం ఏ అయితే బల్జ్ అయినయి ఆ వెర్టిబ్రాస్‌ని మనం గుర్తించడం, వాళ్ళకి చెప్పడం. తర్వాత దానికి తదనంతరం ట్రీట్మెంట్స్. నేను 11 థెరపీలు చేస్తాను ఇక్కడ. థైరో చేస్తాను, అలాగే మర్మ చేస్తాను, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, న్యాచురోపతి, అలాగే పూర్వకాలం నుంచి తాతలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆయుర్వేదిక్ వీటిలో కూడా ఇక్కడ వైద్యం చేసి 100% క్యూర్ చేసి, అలాగే భయంకరమైనటువంటి చర్మ రోగాలైనటువంటి సోరియాసిస్ వీటికి సాధారణంగా మన అల్లోపతిలో తగ్గడమే కానీ దానికి క్యూర్ అనేది 100% లేదు. కానీ మేము చెప్పగలం 100% క్యూర్ చేయగలం దాన్ని కూడా. హలో, నమస్కారం అండి. మాది ఏలేటిపాడు పక్కన పేకీర్ అండి మా ఊరు. డాక్టర్ గారిది ఏలేటిపాడు. పేకేరు ఏలేటిపాడులో అందరికీ తెలుసు. డాక్టర్ గారు అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి తెలుసు అందరికీ. వాళ్ళ నాన్నగారు ఇప్పుడంటే బోలంతమంది డాక్టర్లు వీళ్ళందరూ వచ్చేసారు. ఏమీ లేనప్పుడు కూడా ఏ పాము కరిసినా ఏమి జరిగినా ఈ చుట్టుపక్కల ఎవరికి ఏం జరిగినా అందరూ ఆయన దగ్గరికి వచ్చి మంత్రం వేయించుకొని మందులు తీసుకుని ఆయుర్వేద మందులు అవి ఇచ్చేవారు, అన్నీ చేసేవారు. ఆయన బాగా భక్తులు కూడాను. సత్యసాయిబాబా డివోటీస్ ఆయన. మామూలుగా కూడా చాలా మంచి మంచి 10 మందికి సహాయపడే శక్తి గల మనిషి, మనస్తత్వం ఉన్న మనిషి. ఆయనకి వాళ్ళ అబ్బాయి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు. ఈయన మాకు డాక్టర్ గారు కాకుండా మా చుట్టాలు కూడా నాకు అన్నయ్య అవుతారు. మా సూపర్ సీనియర్ ఈయన. మాకు ఈ చుట్టుపక్కల ఆ తండ్రి ఇది పోనిచ్చుకోకుండా ఈయన కూడా ఎక్కడో హైదరాబాద్లో చేసుకుంటూ వైద్యం ఉద్యోగం అన్నీ చేసుకుంటూ ఉన్న ఊర్లో చెయ్యాలని ఈ ఏలేటిపాడు వచ్చి వారానికి 3 రోజులు ఇక్కడ ఉండి అందరికీ చుట్టుపక్కల అందరికీ ఆయన చాలా బాగా వైద్యం అవి చేస్తున్నారు. చాలా బాగా పనిచేస్తుంది అందరికీ. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ కూడా చుట్టుపక్కల చాలా దూరాల నుంచి వచ్చి అందరూ వైద్యం చేయించుకుంటున్నారు. చాలా బాగా చేస్తాడు. మంచిగా ప్రేమగా ఆ వచ్చిన వాడిని కూడా ఎంతో దైవభక్తితోటి మంచి మాటలతోటి ట్రీట్ చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. ఇంకా చాలా అంటే చాలా చెప్పలేము, అంత మంచి వ్యక్తులలో. ప్రస్తుత సమాజంలో చాలా మంది సాఫ్ట్‌వేర్ రంగంలో మన పిల్లలు, తర్వాత మనకు తెలుసున్న వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. దీంట్లో వాళ్ళకున్నటువంటి
ఆ వర్క్ ప్రెషర్ మూలంగా వాళ్ళు అనేక రకమైనటువంటి ఇబ్బందులు అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత వాళ్ళు సరిగా నిద్ర పట్టకపోవడం. దీంతోటి వాళ్ళకి స్కిజోఫ్రెనియా, తర్వాత బైపోలార్, స్కిజోఫ్రెనియాలో హై, స్కిజోఫ్రెనియాలో లో, ఇటువంటి రకరకాల వ్యాధులతోటి, అలాగే ఎక్కువగా వాళ్ళ సిస్టమ్ ముందర వంగి కూర్చోవడం, తర్వాత గంటల తరబడి వాళ్ళు డీబగింగ్‌లో కూర్చోవడం మూలంగా వాళ్ళకి లంబర్ సెక్షన్‌లో కూడా వాళ్ళకి రావడం. అలాగే చిన్న పిల్లలు అంటే 24 ఇయర్స్‌లోనే వాళ్ళకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం. దానికేమో డాక్టర్స్ దగ్గరికెళ్తే దానికి కంపల్సరీ మీరు ఆపరేషన్ చేయించుకోవాలనుకోవడం. 24 ఇయర్స్‌లో మరి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. వాడి సంసార జీవితం గడపలేడు. తర్వాత వర్క్‌ని కూడా సమర్థవంతంగా వాడు చేయలేడు. అటువంటప్పుడు ఈ మర్మ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క సమస్యల్లో. ఫస్ట్ ఆ సమస్యల్లో మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ వీటిల్లో సమర్థవంతంగా వాటిని తరిమి కొట్టడానికి మనకు మర్మాలో అద్భుతమైనటువంటి క్రియాయోగాలు ఉన్నాయి. ఆ మర్మ పాయింట్స్ ఏంటనేవి మనం చూద్దాం. ఆ మర్మ పాయింట్‌లో ఫస్ట్ మొట్టమొదటిది అధిపతి మర్మం. ఈ అధిపతి మర్మం అనేది మనకి తల దగ్గర ఉంటుందన్నమాట. తల దగ్గర నుంచి చెవుల పైనుంచి ఇలా మధ్యలో పెట్టుకుని, అంటే బ్రాహ్మిన్స్ వీళ్ళు సిగ పెట్టుకుంటారు కదా! ఆ సిగ పెట్టుకునేటువంటిదన్నమాట. ఇది ఏంటంటే డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానమై ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానమైన ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ పాయింట్స్ అనేవి మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా చేయడం మూలంగా ఈ మర్మ అంటే మనం ప్రతి చోట 8 సెకన్లు దాన్ని మనం ప్రెస్ చేసి, రొటేట్ చేసి రిలీజ్ చేయాలన్నమాట. ఇలాగ 0.8 సెకండ్స్ మనం చేయడం మూలంగా, అంటే దగ్గర దగ్గర ఒక సెకను ఒక్కో పాయింటు, అలా 8 సెకన్లు 8 సార్లు అన్నమాట మనం నొక్కుకోవాలి. అంటే 8 సార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క సెకండ్ చొప్పున నొక్కుంటే దీని మూలంగా మన శరీరం ఏం చేస్తుందంటే ఎండార్ఫిన్ అనేటువంటి ఒక రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది మన యొక్క బ్రెయిన్. అది చేసినప్పుడు ఇది ఒక 100 పెయిన్ టాబ్లెట్స్ సమానం. మన బ్రెయిన్ ఒకసారి ఇలా 8 సార్లు కనుక మనం చేసుకుంటే రిలీజ్ చేసేటువంటి ఆ ఎండార్ఫిన్ అనేటువంటిది అది పెయిన్ రిలేటెడ్ సంబంధించిందనమాట. అందుకని ఇవి తర్వాత మనకి చాలా మందికి ఆక్సిటోసిన్, తర్వాత డోపామిన్ అనేటువంటి చాలా హార్మోన్స్ కూడా మనకి ఇక్కడ చేసుకోవడం వల్ల అవి యాంగ్జైటీ, తర్వాత బాండింగ్‌కి సంబంధించినటువంటి హార్మోన్స్ అన్నమాట. అలాగే హ్యాపీ హార్మోన్ డోపామిన్ ఉందంటే మనకి హ్యాపీ హార్మోన్. ఇవన్నీ కూడా అక్కడి నుంచి రిలీజ్ కావడం. తద్వారా ఈ క్రికాటికా మర్మం అనేది ఇంకొక మర్మం ఉంది. ఇది మన లోబ్ ఉంటుంది కదా! చెవుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ తీసుకొని ఇక్కడ ఒత్తడం మూలంగా ఈ డిప్రెషన్, యాంగ్జైటీని చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది క్రికాటికా మర్మం. అలాగే మీకు సర్వైకల్‌కి సంబంధించిన ఇష్యూస్. సర్వైకల్‌లో C3, C4, C5లో డిస్క్ బల్జెస్ అయినప్పుడు, అంటే ఈ కంప్యూటర్ దగ్గర గాని, లేకపోతే మెడకు సంబంధించిన వర్కులు చేసేవాళ్ళు. అంటే ఈ టైలర్స్ గాని, లేకపోతే లేసు కుట్టేవాళ్ళు గాని, లేకపోతే ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసేవాళ్ళు. అంటే మెడకు సంబంధించేటువంటి వర్క్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సర్వైకల్‌కి సంబంధించినటువంటి మర్మాలు మన వైద్య వెల్నెస్ సెంటర్ దీనిలో ఉన్నాయి. ఈ ఛానెల్‌లో ఉన్నాయి. అందులో చూడొచ్చు మీకు. ఆ మర్మాలు ఎక్కడెక్కడ ఆ ప్రోటోకాల్ అనేది మేము క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ పెయిన్ రిలేటెడ్ సంబంధించినవి. తర్వాత థొరాసిక్. ఇక్కడ ఈ థొరాసిక్‌లో ఈ రిబ్ కేజ్ అనేది లోపల నొక్కడంతోటి వాళ్ళకి గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం ఏమవుతూ ఉంటుంది, మనకి మనసు కంగారెత్తిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో హృదయ మర్మం దగ్గర మనకేమైనా పెయిన్ వస్తే అది గ్యాస్ ద్వారా పట్టిందా, లేకపోతే నాకు హార్ట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేసిందని తొందరపడి అక్కడికెళ్తే వాళ్ళు రూ. 30,000, 40,000 టెస్టులు చేసేసి మన యొక్క ఈ సొమ్ముని ఇలా వృధా చేస్తారు. అందుకని దాన్ని కాకుండా మీరు దానికి సంబంధించి హృదయ మర్మం దగ్గర ఇక్కడ నొక్కుంటే దాని నుంచి మీరు ఈజీగా రిలీఫ్ అయిపోతుందన్నమాట మన బాడీ. దాంతోటి మీరు తద్వారా మీ యొక్క డబ్బు వేస్ట్ కాదు. మీకు భయం అనేటువంటిది మెయిన్ తొలగిపోతుందన్నమాట. అలాగే నీ రిలేటెడ్ ఇష్యూస్ ప్రస్తుతం సమాజంలో చాలా మంది చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. ఇంతకు ముందర 90 ఇయర్స్ వచ్చిన వాళ్ళు శుభ్రంగా హాయిగా బాసిపట్నం వేసుకొని కింద కూర్చొని పూజ చేసుకునేవారు. అటువంటిది ఈ రోజుల్లో 30 సంవత్సరాల వచ్చేసరికి డాక్టర్ గారు మాకు నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసినాయండి అని. అది ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఇప్పుడు ఎక్కువగా మనం ఏంటంటే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ ఎక్కువ రైతులు వాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాడకపోతే వాళ్ళకి సరైన దిగుబడి రావడం లేదు. అలాగే మనం తీసుకునేటువంటి చికెన్, ఈ చికెన్ కూడా ఒక 1.5 మంత్‌లో అది 3, 4 కేజెస్ అయిపోతుంది. దాంతోటి ఆ బ్రాయిలర్ చికెన్‌ని మనం కూడా తిన్నప్పుడు ఒబెసిటీ, తర్వాత వాళ్ళు కదలలేకపోవడం. అంటే ఆ కోడి ఎలాగుందో అలాగే దాని యొక్క తత్వం మనకు కూడా వచ్చేస్తుందనమాట. అందుకని పిల్లలు కూడా ఈ రోజుల్లో 18 సంవత్సరాల వయసులో కూడా వాడు కదలలేకుండా తయారయ్యాడు. అక్కడ కుర్చీలో కూర్చొని లేకుండా, లేతే
సిస్టమ్ దగ్గర అంటే ఇప్పుడు ఉన్నాయి కదా ప్లే స్టేషన్స్. ఈ ప్లే స్టేషన్ దగ్గర కూర్చుని దాంతోటి వాడికి ఐసైట్ వచ్చేస్తుంది. తర్వాత ఒబెసిటీ కూడా వచ్చేస్తుంది. దాంతోటి ఏ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాడు. దాని గురించి ఏంటంటే మనం ఈ ఒబెసిటీ రావడంతోటే తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి పిల్లలు కలగకపోవడం, తర్వాత అమ్మాయిలైతే పీసీఓడీ ప్రాబ్లమ్స్, వీటిలన్నిటికి మనం ఈ మర్మాలను ఉపయోగించుకుని మనం ఎప్పటికప్పుడు దాన్ని మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా బ్రహ్మాండమైన రిలీఫ్ వస్తది. తద్వారా మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీకు మర్మాకు సంబంధించినటువంటి ఈ ఈ విద్య గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి, దీని యొక్క ప్రోటోకాల్ గురించి తెలుసుకోవాలంటే మనకి వైద్య వెల్నెస్ సెంటర్ ఛానల్ ఉంది. ఈ ఛానల్‌లో గనుక మీరు సబ్స్క్రైబ్ అయ్యి అందులో గనుక చూసుకోగలిగితే మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం అనేది మీకు లభిస్తుంది.